అందం, అంతకు మించి అద్భుత ఊహలకు ప్రతిరూపాలు సైదా అలీ చిత్రాలు. 6 ఏళ్ల వయసు నుంచే కుంచెతో ప్రయాణం ప్రారంభించిన ఆమె ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆర్ట్ గ్యాలరీలో తన చిత్రాలను ప్రదర్శించారు. విశ్వవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. చిత్రలేఖనంలో అరుదైన ప్రక్రియ రివర్స్ పెయింటింగ్. ఈ ప్రక్రియ తెలిసిన వారు మరీ అరుదు. అంతటి క్లిష్టమైన విధానాన్ని అలవోకగా అనుసరించారు సైదా. చిన్నతనంలో కాగితాలపై రంగులు పూస్తూ ఆసక్తి కనబరిచిన ఈ చిత్రకారిణి ఫైబర్ అద్దాలపై అద్భుతాలు ఆవిష్కరించింది. ఆమె సృజన విదేశీయులను సైతం మంత్రముగ్ధుల్ని చేసింది. సైదా విశాఖలో ఓ విద్యావంతుల కుటుంబంలో పుట్టారు. డాక్టర్ కావాలన్న తల్లిదండ్రుల కోరికను తన ప్రతిభతో మార్చగలిగారు. విశాఖలోని ప్రసిద్ధ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో పట్టా అందుకున్నారు. తరువాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఓసారి ఆమె ప్రదర్శించిన రివర్స్ పెయింటింగ్ కు విశేష స్పందన వచ్చింది. ఆ తరువాత ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. My dad wanted me to be a doctor. Actually got a BDS seat also, but I was not interested in joining. So they were really disappointed. Painting చేస్తున్న తన్నులు కూడా చాలా తినేదాన్ని because of చదువుకోవట్లేదు, అస్మానం పెయింటింగ్ చేసుకుంటున్నారు. But I feel so happy what I wanted, I am doing it. But I don't expect out of this something. But I don't have a feeling that ఇది చేసేస్తే నేను గ్రేట్ అయిపోవాలి, నాకు అలా వచ్చేయాలి, అలా ఇప్పుడు నాకు ఎక్స్పెక్టేషన్ లేదు. ప్రారంభంలో విశాఖ, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో సైదా అలీ ప్రదర్శనలిచ్చారు. క్రమంగా ఆమె ప్రతిభ ఎల్లలు దాటింది. ప్యారిస్లోని ఆర్టికోంటి, కెనడాలోని నయాగరా ఆర్ట్ గ్యాలరీ, అమెరికాలోని ఫెయిర్ ఓక్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆర్ట్ గ్యాలరీల్లో ప్రదర్శనలివ్వగలిగారు. ఇవి మాత్రమే కాదు, దుబాయ్, సింగపూర్, మలేషియాల్లోనూ ఆమెకు ఆదరణ పెరిగింది. Past 21 years I am doing reverse painting. Reverse painting actually చాలా తక్కువ మంది చేస్తారు because దాంట్లో కరెక్షన్స్ చేయలేం. ఆయిల్ క్యాన్వాస్ మీద వాట్ ఎవర్ యూ డూ you can correct them, but here it's very difficult to correct. So usually artists also don't prefer to do this medium, but I feel very comfortable. I do all mediums, watercolors, oils and just. ఆమె చిత్రాల్లో ప్రకృతికే పెద్దపీట, సహజ సిద్ధమైన అందాలకే అధిక ప్రాధాన్యం. భిన్న సంస్కృతులను ప్రతిబింబించే చిత్రాలను గీశారు. సంక్రాంతి సంబరాన్నంతా గంగిరెద్దుల చిత్రాల ద్వారా కళ్లకు కట్టారు. వినాయక చవితికి సంగీత గణేశుని మలచారు. ఆనంద తాండవం చేస్తున్న గణేశుని రూపాన్ని సహజత్వం ఉట్టిపడేలా చిత్రించారు. చిత్రాలకు ఎన్నో నేపథ్యాలుండొచ్చు, కాని కళ అంతిమ లక్ష్యం శాంతి మాత్రమే అంటారు సైదా అలీ.